పరమశివుడు జ్ఞానగురు అవతారమైన దక్షిణామూర్తి అవతారం గురించి మీకు తెలుసా? బ్రహ్మదేవుడు మొదట తన సృష్టిని ప్రారంభించినప్పుడు సనక, సనందన, సనసుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువల్ల మీకు మేము సాయం చెయ్యలేము అని విరక్తులై గురువుని వెతకడం కోసం బయలుదేరారు. ఇక ఆ నలుగురు నారద మహర్షి సాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదాం అనుకున్నారు. ఇక పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకొని సంసారంలో ఉన్నాడు, ఇక ఈయన మనకేం ఉపదేశిస్తాడు అని బ్రహ్మను అడగకుండా వెనుదిరుగుతారు. విష్ణుమూర్తిని అడుగుదామని వెళ్తే అక్కడ లక్ష్మీదేవిని చూసి వెనుదిరుగుతారు. అలాగే పరమశివుణ్ణి అడుగుదామని వెళ్ళి పార్వతీదేవిని చూసి అక్కడ అడగలేదు. అప్పుడు పరమశివుడు వారి నలుగురు అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి ఎలాగైనా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకున్నాడు. అప్పుడు పరమశివుడు వాళ్ళు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి అయి కూర్చొని ఉన్నాడు. ఆ నలుగురు ఆ మూర్తిని చూసి ఆ తేజస్సును చూసి ఆకర్షితులై అక్కడే కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు మౌనంగానే వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు. అలా ఎందుకు బోధించారంటే బ్రహ్మము జ్ఞానము మాటలకు అందనిది కాబట్టి. నా వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.